Now you have to complete the payment. సో వీడు చూడండి, వీడియో అడ్వైజ్లు ఇస్తున్నాడు, స్కామ్లు చాలా జరుగుతున్నాయి, మీరు జాగ్రత్తగా ఉండాలి, మీ ఏమి అమౌంట్ కట్ అవ్వదు, జస్ట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమౌంట్ చూపించండి, అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది, నీకే రీఫండ్ వస్తుంది, ఇలా చెప్తున్నాడు వాడు. ఎప్పుడైతే తను ఎక్కువ డీటెయిల్స్ అడుగుతుందో తను ఫైర్ అవ్వటం, ఈవెన్ బ్యాడ్ వర్డ్స్ వాడటం, రెప్యుటేషన్ దెబ్బ. టీసీఎస్ ఎప్పుడు కూడా టీసీఎస్ అని చెప్పుకుంటున్నాడు. టీసీఎస్ అని కాదు, ఏ కంపెనీకి కూడా అమౌంట్ అడగదు జాబ్ ఇవ్వడం కోసం. సో ఇంకో కాల్ కన్వర్జేషన్ అదే కంటిన్యూషన్లో. You have to tell me if this is the recordable line here. Okay, sir. Tell me that. Here one more thing is that company will give you first month salary in your bank account. Which bank you have in the account? SBI. How much balance you maintain in SBI right now? Hello? Present zero, sir. Present zero, sir. How much? Zero balance. Sorry dear, we can't accept that account. Shall I cancel the resume? I will hire another candidate. సో చూడండి, ఆడు బ్యాంక్లో ఎంత ఉందని అడుగుతున్నాడు, అంటే దానికి తగ్గట్టుగా అమౌంట్ని చెప్దాం అనుకుంటున్నాడు. 2000 ఎక్కువ బ్యాలెన్స్ ఉందనుకోండి, ఒకవేళ ఎవరన్నా పొరపాటును చెప్పేస్తే, సో దానికి తగ్గట్టుగా ఆ అమౌంట్ తగ్గట్టుగా వీడు లింక్ పంపిస్తాడు, అంటే ఆటోమేటిక్గా రిక్వెస్ట్ పంపించే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఎంత అడుగుతున్నాడు. సో మనోళ్ళు కొంచెం తెలియగా మేబీ వీళ్ళకి కూడా హాస్టల్లో పీజీలో టైం ఉన్నట్టుంది, కొంచెం టైం పాస్ చేస్తున్నారు వాడితో, జీరో బ్యాలెన్స్ అని చెప్పారు. సో ఆడు చాలా పొలైట్గా, సారీ డియర్, వీ కాంట్ యాక్సెప్ట్ దిస్ కైండ్ ఆఫ్ అకౌంట్స్ అంట. Which amount are you expecting in my bank account? Hey, listen. As per the government guidelines, you have to maintain at least 3,000 rupees every time. So your SBI account is not accepted. Okay, sir. Shall I cancel the resume? I will hire another candidate.